ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడేమంటారు? ఏ విషయంలోనైనా మొగాళ్లే గ్రేట్ అని, మొగాళ్లే బెస్ట్ అని మా అల్లుడు నిరూపించాడు. కష్టమైన నష్టమైన, కొత్తదైనా పాతదైనా, ఇలాంటి పోటీలు నాకు కొత్త కాదు. ఆ పోటీలో నేను గెలుపు సాధించడము కొత్త కాదు. అది కరెక్ట్గా చెప్పారు రుద్ర. ఇప్పటికైనా అర్థం చేసుకోండి, ఆడవాళ్ళు మగాళ్ళకి ఎప్పుడు పోటీ కాదు, సరి సమానము కాదు. మగాడెప్పుడు ఒక మెట్టు పైనే, ఆడవాళ్ళు ఎప్పుడు ఒక మెట్టు కిందే. ఆ విషయం కాస్త అర్థం చేసుకుని నడుచుకుంటే బాగుంటుంది. ఏదో సాధించేస్తాను, సమరం చేసేస్తాను అని చెప్పి ఊరేగకుండా ఇంట్లో వాళ్ళని, కట్టుకున్న భర్తని కాస్త చూసుకోవటం అలవాటు చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అంతేగా మరి. రుద్ర, ఈశ్వరి, జరిగిందేదో జరిగిపోయింది. ఈ పోటీలు, ఈ పొరపాట్లు మీలో ప్రతిభకి కొలమానాలు కాదు. పోటీలో ఓడిపోయినంత మాత్రాన ఒకరు తక్కువ కాదు, గెలిచిన వాళ్ళు ఎక్కువ కాదు. అసలు భార్యాభర్తల మధ్య ఈ హెచ్చుతగ్గులనేవి ఎప్పుడూ ఉండకూడదు. ఏం జరిగినా, ఎలా జరిగినా ఆఖరికి మీ ఇద్దరూ బావుండాలనే మేం కోరుకునేది. ఇక నుంచి మీరు ఆలోచించాల్సింది గెలుపు ఓటముల గురించి కాదు. మీరిద్దరూ కలిసి భార్యాభర్తలుగా జీవితంలో ఎలా గెలవాలా అని ఆలోచించాలి. ఈశ్వరి, ఎందుకమ్మా ఏదో కోల్పోయినట్టున్నావు? ఈ పోటీలో ఓడిపోయినంత మాత్రాన జీవితంలో ఓడిపోయినట్టు కాదు కదా. నువ్వు చెయ్యాల్సింది నువ్వు చేశావు. ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డావు. నీ ప్రయత్నంలో లోపమైతే లేదు. దానికింకా ఎందుకింత బాధపడ్డం చెప్పు. అక్కా, అసలు భార్య అంటే ఎలా ఉండాలి? భర్త అవును అంటే అవును అనాలి, కాదు అంటే కాదు అనాలి. అంతేకాని భర్త మాటని ఎదిరించడం, భర్త అవును అన్నదానికి కాదు అనటం లాంటివి చెయ్యడాలు ఈశ్వరికి బాగా అలవాటు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.